రాజకీయాల్లో ఎప్పుడు ఏ నేత పరిస్థితి తలకిందులవుతుందో చెప్పలేం. తానొకటి తలిస్తే పరిస్థితులు మరోలా తలిస్తే పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతుంది. ఇప్పుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. అధికార పార్టీ వైసీపీ నుంచి గెలిచిన శ్రీధర్ రెడ్డి ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని ఆరోపిస్తూ ఆ పార్టీపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ బయటకొచ్చారు. గతంలోనూ ఆయన ప్రభుత్వంపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు చేయడంతో వైసీపీ అధిష్టానం ఆయనను బుజ్జగించింది. ఇక ఆ తరువాత ఆయన అదే రకమైన అసంతృప్తితో విమర్శలు చేయడంతో ఆయనపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది. వెంటనే నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ ప్రకటన టీడీపీలో పెద్ద ఆందోళనకు కారణమైంది. ఈ జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేతలంతా శ్రీధర్ రెడ్డి ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీధర్ రెడ్డిని టీడీపీలో చేర్చుకోవద్దంటూ అధినేతకే తేల్చి చెప్పారు. ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు జిల్లాలోని టీడీపీ కీలక నాయకులంతా శ్రీధర్ రెడ్డిపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒకవేళ ఆయనను టీడీపీలో చేర్చుకున్నా గెలిచిన తర్వాత వైసీపీలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదంటూ చంద్రబాబు వద్ద తేల్చి చెప్పారట. అంతేకాదు ఆయన వైసీపీలో ఉండగా టీడీపీ కార్యకర్తలను నాయకులను అనేక రకాలుగా వేధింపులకు గురిచేశారని, ఇప్పుడు అటువంటి నేతను పార్టీలోకి తీసుకోవడం సరికాదంటూ జిల్లాకు చెందిన నేతలు చంద్రబాబుకు తేల్చి చెప్పారట. అంతేకాదు ఆయనను టీడీపీలో చేర్చుకుంటే పార్టీని వీడి వెళ్లేందుకు చాలా మంది నేతలు సిద్ధమవుతుండడం తదితర కారణాలతో చంద్రబాబు కూడా ఈ విషయంలో ఆలోచనలో పడ్డారట. టీడీపీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేరినా కొత్తగా వచ్చే లాభమేమీ ఉండదని, గత 4 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులను ఇబ్బందులు పెట్టిన శ్రీధర్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం సరికాదంటూ వస్తున్న సూచనలు చంద్రబాబు పరిగణలోకి తీసుకున్నారట. దీంతో ఆయనను టీడీపీలో చేర్చుకునే విషయంలో బాబు అంతగా ఆసక్తి చూపించడం లేదట. ఎంతో మంది ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వస్తున్న నాయకులకు సాదరంగా ఆహ్వానం పలుకుతూ పార్టీ కండువాలు కప్పుతున్న చంద్రబాబు ఒక ఎమ్మెల్యే పార్టీలోకి వస్తానన్నా సరే ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. దీంతో ఇప్పుడు శ్రీధర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడింది. అటు వైసీపీ నుంచి బయటకు రావడం, టీడీపీలో చేరాలని చూస్తున్న జిల్లా నేతలు అడ్డుపడుతూ ఉండడం వంటివే కాకుండా జనసేనలో కూడా తనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితుల్లో శ్రీధర్ రెడ్డి ఉన్నారట. ఇక ఆయనకున్న ఆప్షన్ బీఆర్ఎస్ మాత్రమే అన్నది నెల్లూరు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఇక ఇదిలా ఉంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం వెన్ను తిప్పను, మడమ తిప్పను, భయపడను, ఎంతటి వారినైనా ఎదుర్కొంటాను అని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ తనపై కేసులు పెట్టి జైళ్లలో వేస్తారా, ఎన్నైనా పెట్టుకోండి, భయపడేదే లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై మాట్లాడబోనన్నారు. నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. డ్రైన్లు లేవని, విద్యుత్ సరిగా లేదన్నారు. పొట్టెపాలెం కలుజు వద్ద వంతెన నిర్మాణం చేయాలని 1.5 సంవత్సరం నుంచి డిమాండ్ చేస్తున్నారని కోటంరెడ్డి పేర్కొన్నారు. ములుమూడి వంతెన రోడ్లకి 28 కోట్లు ఇస్తానని సీఎం జగన్ చెప్పారన్నారు. కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అడిగానన్నారు. కాంట్రాక్టర్ 2 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ఇంతవరకు బిల్లులు ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం తన పరిస్థితి అరణ్య రోదనగా మారిందని కోటంరెడ్డి పేర్కొన్నారు. కొమ్మరపూడి రైతులకు పరిహారం ఇవ్వాలని 50 సార్లు అడిగినా ఫలితం లేదన్నారు. బీసీ భవన్, అంబేద్కర్ భవన్ నిర్మాణం చేయాలని, స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరానన్నారు. ప్రశ్నిస్తే ఫోన్ ట్యాప్ చేశారని, నమ్మకం లేని చోట, అనుమానించిన చోట ఉండకూడదని అనుకున్నారని కోటంరెడ్డి మరోసారి స్పష్టం చేశారు.